ప్రేక్షకులందరికీ వార్తా ఛానల్కు స్వాగతం. ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది మన జీవితాల్లో ఒక కీలక పాత్రను పోషిస్తుంది. సోషల్ మీడియా ఇది ఒక శక్తివంతమైన కమ్యూనికేషన్ సాధనం. మరి ఇది చిన్న పిల్లల చేతుల్లో కొన్నిసార్లు ప్రమాదకరమైన ఆయుధంలా కూడా మారే ప్రమాదం ఉంది. వారు ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగించడం వల్ల వారి చదువుపై వారి దృష్టి తగ్గిపోవడం, వారు మానసిక అనారోగ్యానికి గురి కావడం, అలాగే సైబర్ ప్రమాదాలకు గురి అయ్యే ప్రమాదం అయితే ఉంది. మరి ఇటువంటి సందర్భాలలో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ లేదా నిషేధమా అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, రీసెంట్గా ఈ చర్చ అయితే చాలా హాట్ టాపిక్గా ఉంది. అంటే చిల్డ్రన్స్కి ఈ సోషల్ మీడియా వినియోగం అయితే ఇవ్వకూడదు, పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నిషేధించాలా లేక నియంత్రించాలా అనేది చాలా కంట్రీస్ కూడా చర్చించుకుంటున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్య అయితే చేశారు. మరి మనకి ఇది ఎలా అమలు చేస్తారు, దీన్ని ఎలా తీసుకెళ్తారు ముందుకి? ఈ సోషల్ మీడియా వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ప్రధానంగా మన నష్టాల గురించి ఆలోచిస్తే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎడిట్ అయిపోయి వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఇది పిచ్చి వాళ్ళగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా మనం చూసుకుంటే కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఆన్లైన్ క్లాసులు మొదలైన తర్వాత అప్పుడు పిల్లల చేతిలో ఫోన్ ఉండవద్దని తల్లిదండ్రులు గదమాయించడం, బెదిరించడం జరిగేది. అలాంటిది తల్లిదండ్రుల ఫోన్లు కొన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే ఫోన్లు ఇచ్చారో సాధారణంగా పిల్లలు వాళ్ళ పాఠాల కోసం కంటే క్రమంగా సోషల్ మీడియా వైపు మొగ్గు చూడడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా అంటే ఏంటంటే ప్రధానంగా మనం చెప్పుకుంటే ఇక్కడ రెండు పనులు మనం ఆలోచించారు. గూగుల్ సంబంధించింది ఒకటి, రెండవది సోషల్ మీడియా. సోషల్ మీడియా అనగానే మనకి ఫేస్బుక్, వాట్సప్, తర్వాత ఈ ఇన్స్టాగ్రాము అలాంటివన్నీ వస్తాయి. అవి ప్రతిదీ కూడా మనకి వేరు వేరు కంటెంట్లకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో మనకు ఉపయోగపడి చాలా తక్కువగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్ పట్ల పిల్లలు ఎక్కువ ఎడిక్ట్ అయిపోతున్నారు. అదేవిధంగా పిల్లలకు సంబంధించిన గేమ్స్, తర్వాత కార్టూన్స్, వాటి పట్ల కూడా చిన్న పిల్లలు కూడా దానికి ఎడిక్ట్ అవుతున్నారు. వీటిని నిరోధించడానికి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే చాలా మంచి ఉద్దేశంతో జరుగుతున్న చర్చ ఇది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం చూసుకుంటే ఆస్ట్రేలియాలో గత సంవత్సరమే నిషేధించడం జరిగింది. డిసెంబర్ నుంచి ఇది అమల్లోకి వచ్చారు. దానికి సంబంధించి ప్రత్యేకమైన నిబంధనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే మన ఇండియా దగ్గరకు వచ్చేటప్పటికి మొట్టమొదటిసారిగా దేశంలో కర్ణాటక ప్రభుత్వం దీన్ని అమలుపరచడానికి రంగం సిద్ధం చేసి ముందుకు రావడం జరిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆల్రెడీ బడ్జెట్ సమావేశంలో దీన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. నిషేధించడానికి ముందు ఆయన చాలా కసరత్తు చేశారు. ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో, మేధావులు, వీసీలు అంటే కళాశాల విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్తో ఆయన సమావేశం ఏర్పాటు చేసి ఈ నిబంధనలు ఎలా అమలుపరచాలి, పిల్లల్ని విద్య పట్ల ఎలాగ ప్రోత్సహించాలి, ఫోన్ ఉన్న తర్వాత ఒక ఫోన్ను సరిగ్గా ఎలా ఉపయోగించాలి, ఇలాంటి దుష్ఫలితాలు ఇచ్చేటువంటి వెబ్సైట్ల జోలికి ఎలా వెళ్లకుండా ఆపాలి అన్న దాని మీద చాలా లోతుగా అధ్యయనం చేయడం జరిగింది సిద్ధరామయ్య గారు. ఇది ఒక పక్క జరుగుతుండే కానీ మరో పక్క మన ఏపీలో చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నిన్న ప్రకటించడం జరిగింది. కాకపోతే కర్ణాటకలో 16 సంవత్సరాల వరకు నిషేధిస్తే ఏపీలోకి వచ్చేటప్పుడు 13 అన్నారు. ఇంకా దాని మీద స్పష్టమైన ఇది లేదు. ఎందుకంటే 13 నుంచి 16 అని చెప్పారు కాబట్టి అది కూడా 16 చేయవచ్చని మనం అనుకుంటున్నాం. కానీ 16 చేయడం అంటే మాత్రం చాలా మంచి నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చు. 90 రోజుల్లోగా విధి విధానాలు తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడుకి చెప్పడం జరిగింది. ఈలోగా చంద్రబాబు నాయుడు కూడా లోతుగా దీన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి అసలు ఎలా చేయాలి, నిషేధించడం ఎలాగా, నియంత్రించడం అంటే క్వశ్చన్ లేదు, నిషేధించడం అన్నారు. నియంత్రించడం అంటే పెద్దవాళ్ళు చేయొచ్చు కానీ పిల్లలకు వచ్చేటప్పుడు పూర్తిగా నిషేధమే కరెక్ట్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ వచ్చిందో తర్వాత తల్లిదండ్రులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, కళాశాలలు కానీ చాలామంది హర్షం వ్యక్తం చేశారు. పిల్లలు సోషల్ మీడియా వల్ల 100% చెడిపోతున్న మాట మాత్రం వాస్తవం. అంటే ఇప్పుడు చూసుకుంటే సార్, నిషేధమే కరెక్ట్ ప్రాసెస్ అంటున్నారు, నియంత్రణ అయితే అవ్వదు పిల్లల మీద, మనకి పెద్దవాళ్ళకైతే చేయొచ్చు అంటున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మీరు చాట్‌జీపీటీ అన్నారు. చాట్‌జీపీటీ కానీ ఇలా కొన్ని వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి, ఏ ద్వారా కూడా ఇప్పుడు బాగా యూజ్ చేస్తూ ఉన్నారు. యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినా లేకపోతే వాళ్ళు ఏమైనా థీరీస్ గట్టా ఏమైనా చేసినా సరే అందులో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయగలుగుతారు. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం నిషేధం అనేది కరెక్టా అంటారా? ఇది ఒక రకంగా వారి గ్రోత్ని ఆపినట్టు కూడా అవుతుంది కదా. అంటే ఇక్కడ 2 రకాల పార్శ్వాలు ఉంటాయి. ఏదైనా సరే మంచిగా ఉపయోగించవచ్చు, చెడుగా ఉపయోగించుకోవచ్చు. గతంలో ఒకసారి మనం మాట్లాడుకున్నదే, ఒక కత్తి ఉంది, దాంట్లో కూరగాయలు కోయచ్చు, తలలు కోయచ్చు, మెడలు కోయచ్చు, ఇలాగ 2 రకాల పార్శ్వాలు ఉంటాయి. దీంట్లో మనం ఆలోచించాలి అంటే పిల్లలు కానీ ఎవరైనా సరే
అభివృద్ధికి పనికొచ్చే వైపు పోవాలి. చాట్ జీపీటీ దగ్గరకు వచ్చేటప్పటికి అది మంచి సమాచారం ఇస్తుంది, చెడు సమాచారం ఇస్తుంది. ఈ చాట్ జీపీటీ అనేది ఎక్కడికి ఉపయోగిస్తుంది మీకు? 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఉపయోగపడుతుంది. 10th క్లాస్ అంటే దాదాపుగా మనకి 15 సంవత్సరాలకు వచ్చే వరకు చాట్ జీపీటీ తోటి పిల్లలకి సంబంధం ఉండదు. ఇప్పుడు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదివే పిల్లలకి అంత డెప్త్గా పోయే అవకాశం లేదు, అంత అవగాహన ఉండదు. అందుకని ఆ ఒక్క సబ్జెక్ట్ వదిలిపెడితే మిగతావి చూసుకుంటే మనం ఏది ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పిల్లల్ని తప్పుదారి పట్టించే మార్గాలు. అసలు దీన్ని నిషేధం అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని మీద ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం. దాని మీద రకరకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఏ విధంగా తీసుకోవాలి, లీగల్గా ఎలాంటి ప్రొసీడ్ అవ్వాలి, తల్లిదండ్రుల మీద చర్యలు తీసుకోవాలి, పిల్లల మీద చర్యలు తీసుకోవాలి, దాని మీద ప్రస్తుతం కసరత్తు అయితే జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులే ఎంకరేజ్ చేసే పరిస్థితులు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి. అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు చిన్న పిల్లలు చూస్తే చాలా చిన్న పిల్లలు కూడా ఈవెన్ మంత్స్ పిల్లలు కూడా ఒక ముందు మొబైల్ పెట్టేసి వాళ్ళకి ఏమో చిన్న రైమ్స్ ఏవో పెడితే వాళ్ళు తినడం, అది లేకపోతే తినకపోవడం. అంటే ఇది మరి ఈ జనరేషన్లో తల్లులకు ఓపిక లేకపోవడం వల్ల తెలియదు, మరి అప్పుడు లాంటి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఇది తెలియదు. కానీ ఇప్పుడు చాలా వరకు మొబైల్స్ని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని రీల్స్ కూడా మనం చూస్తే పిల్లలకి ఫోన్ వద్దని చెప్పి తల్లిదండ్రులు మందలిస్తే వాళ్ళ మీదే తిరిగి ప్రమాదకరమైన చర్యలు చేసినవి కూడా మనం చూస్తున్నాం. సో మరి ఇలాంటి సందర్భంలో మనం ఎలా వాటిని నివారిస్తాం? ఇక్కడ 2 ప్రశ్నలు వేశారు మీరు. నెంబర్ 1, పిల్లలకి తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారని చెప్పారు, కానీ అది చాలా తప్పు. ఫోన్ చూపిస్తేనే, వీడియో చూపిస్తేనే పిల్లలు అన్నం తింటున్నారన్నది చాలా తప్పుడు అవగాహన, తప్పుడు పద్ధతి. అది గతంలో కూడా మనం కూడా చిన్నప్పుడు ఉన్నాం, మనం కూడా వీడియోలు చూసింది కాదు, ఏం కాదు, కానీ మనం పెరిగాం. ఇప్పటి నుంచి కాదు కదా, ఇప్పటి నుంచే పెరుగుతున్నాం. రకరకాల పద్ధతులు ఉన్నాయి దానికి. చందమామ చూపించేవారు, దారిని పోయే బస్సులను చూపించేవారు, రోడ్డు మీద పోయే బస్సులు చూపించేవారు, సైకిల్ని చూపించేవారు. అలాంటివి చూపించి పిల్లల్ని ఇచ్చేసి భోజనం పెట్టడం పెద్ద ఇదిగా. ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు మీరు అన్నట్టుగా ఓపిక లేక ఎందుకు వచ్చింది, తొందరగా అవుతుందని చెప్పి వీళ్ళు అలవాటు చేస్తున్నారు పిల్లలకి. వీళ్ళు అలవాటు చేస్తేనే పిల్లలు అలవాటు అవుతున్నారు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, నాకు ఈ మధ్య తెలిసింది. ఆ కుటుంబంలో ఏంటంటే అసలు టీవీ లేదు, ఫోన్ లేవు. వాళ్ళిద్దరు కూడా ఎంప్లాయీస్, భార్యాభర్తలు. ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్లు తీసిపోయి అల్మారాలో పెట్టేస్తారు. కేవలం రింగ్ వచ్చి ఫోన్ మాత్రం మాట్లాడతారు. ఇంట్లో టీవీ లేదు, టీవీ ఆపేస్తారు. పిల్లలు కూడా ఇంటికి వచ్చి వాళ్ళ పాఠాలు చదువుకుంటారు. పిల్లలు ఇలాంటి ఈ ఆధునిక యుగంలో కూడా ఇలాంటి ఫ్యామిలీ ఒకటి ఇప్పుడు మనకు కనిపించింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. అలాగే మనం కూడా కొనసాగిస్తే పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చినవి ఇవన్నీ కూడా. తర్వాత ఈ పిల్లలకి మనం ఎంత దూరంగా సెల్ ఫోన్లు కానీ సోషల్ మీడియా కానీ పెడితే అంత ఉపయోగం ఉన్నది. మనకు చాలా రిజల్ట్లో తెలుస్తుంది మనకి. ఎప్పుడైతే ఫోన్లో కూర్చొని ఆటలాడుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా విద్యకి, అభివృద్ధికి దూరంగా ఉంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మీరు సైకాలజిస్టులు ఎవరినైనా అడిగినా చెప్తారు, ఫోన్లు చూసే వాళ్ళకి తొందరగా మాటలు రావు. చిన్నపిల్లలకి గతంలో 2 సంవత్సరాలు వచ్చేటప్పటికి పిల్లలు మాట్లాడేవారు. ఇప్పుడు చాలా ఇళ్లలో 3.5 years వచ్చినా సరే పిల్లలు మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదు అనుకుంటారు, కానీ ఎందుకు మాట్లాడడం లేదంటే వాళ్ళు పిల్లలు మాట్లాడితే రిప్లై రావాలి, కానీ ఈ ఫోన్లో రిప్లై ఉండదు. అది చూడడమే ఉంటుంది. అంటే బాబు మాట్లాడు, పాప కానీ మాట్లాడు, కేవలం ఫోన్ చూస్తుంది. ఫోన్ చూడడం వల్ల ఎలా మాట్లాడింది పాపగా రాదు. ఈ ఫోన్లు చూడడం వల్ల తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఫోన్లలో బిజీగా ఉండి వాళ్ళ వృత్తులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ బిజీలు, వాళ్ళు కూడా పిల్లలతో మాట్లాడు. దాంతో ఏమవుతుంది, 3.5 years వరకు ఇది జరుగుతుంది. ఇంకా 2వ ప్రశ్న మీది, పిల్లలు మానసికంగా ఒక రకమైన నేరస్తులుగా మారుతున్నారు అనేది చాలా వరకు వాస్తవం. ఎందుకంటే నిన్నగా మనం చూస్తే గజియాబాద్లో 3 అక్క చెల్లెలు, 12, 14, 16 సంవత్సరాలు 3 అక్క చెల్లెలు. వాళ్ళు 3 కూడా ఏం చేస్తున్నారంటే కొరియన్కి సంబంధించిన వీడియోలు తరచుగా చూస్తూ దానికి ఎడిక్ట్ అయిపోయారు. అది చూడకపోతే వాళ్ళు ఉండలేరు. ఈ పరిస్థితి చూస్తే తల్లిదండ్రులు ఏం చేశారంటే గజియాబాద్లో పిల్లలకి ఫోన్లు దూరం పెట్టారు. దూరం పెట్టడంతో వాళ్ళు చాలా కొంత ఘర్షణ జరిగింది. పిల్లలు అడగడం జరిగింది, మేము ఇవ్వం, ఖచ్చితంగా ఇవ్వం, మీరు ఉండాలని. ఎందుకంటే 12, 14, 16 అందరూ దాదాపు చిన్న వయసు వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏం చేశారు, చూసి మనకు ఫోన్లు ఇవ్వనన్న నమ్మకం పెరిగిన తర్వాత ఇంకా జీవితం అనవసరం చేసి 3 కూడా 3వ అంతస్తుకి అక్కడి నుంచి పడి చచ్చిపోయారు. 3 కూడా. ఈ ఘటన ఇప్పుడో కాదు, మన ఫిబ్రవరిలో జరిగింది. అంటే జరిగి ఒక 15 రోజులు అయింది. ఇలాంటి ఘటనలు కూడా జరిగింది. ఇదే కాదు, చాలామంది పిల్లలు ఇంట్లో కూర్చొని నేర ప్రవృత్తికి సంబంధించిన వీడియోలు చూస్తున్నారు. ఒక ఇంట్లో ఒక అబ్బాయి తల్లిదండ్రి ఆఫీస్కి వెళ్ళిపోతారు. బాబు 10th క్లాస్ చదివి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత బాబు ఏం చేస్తున్నాడనేది వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఈవినింగ్ 7, 6కి అలాగే వస్తారు. అంటే దాదాపు 3 గంటల గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఏం చేస్తున్నాడని అనుమానం వచ్చి సీసీ కెమెరా పెట్టడం జరిగింది ఇంట్లో. పెడితే ఆ అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తున్నాడంటే,
ఆ టీవీ ఆ ఫోన్లో చూసి కత్తి తీసుకొచ్చి ఒక ఏదో వస్తువుని పెట్టి కటకట ముక్కలు చేయడం, దాన్ని నమ్మలం, తినడం, అలాగా ఒక స్టాటిస్ట్ కింద అతను కనిపించాడు. అప్పుడు చేసిన తల్లిదండ్రులకి అరే ఫోన్ చూసి మా వాడు పాడవుతున్నాడని చెప్పేసి. అలాగా చాలా వరకు మీరు అన్నట్టుగా నేర ప్రవృత్తి పెరుగుతుంది, ఇది కూడా పెరుగుతుంది. ఇక మనం ప్రధానంగా మనం వస్తే ఈ చర్చకు మనం ప్రారంభించింది విద్యార్థులు ఎవరైతే 13 ఏళ్ళు లోపు ఉన్నారో పిల్లలు, వాళ్ళకు దూరం చేయాలన్నది ప్రధానమైన చర్చ. ఈ చర్చ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఆస్ట్రేలియాలో ఆల్రెడీ మొదలుపెట్టారు. దీనికి యూకే అండ్ కెనడా కూడా సపోర్ట్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నిషేధం అనేది అమలుపరచాలని చెప్పేసి, ఎందుకంటే సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఒక మరిచెట్లాగా ఎదిగిపోయింది. ఏ అంశమైనా సరే దీంతో ముడిపడి ఉంటుంది, మంచి కానీ చెడు కానీ. వాస్తవం చెప్పిన మంచి కంటే చెడు ఎక్కువగా అవుతుంది. ఎవరు ఏం మాట్లాడినా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చిన బూతుకు సంబంధించినటువంటి చిత్రాలు అప్లోడ్ చేయడం అలాంటివి జరుగుతుంది. దీని మీద ఎంత నియంత్రణ ఉన్నప్పటికీ చాలా వరకు యూట్యూబ్లో చూడొచ్చు, మీరు ఫేస్బుక్లో చూడొచ్చు, చాలా వరకు అర్ధనగ్నమైనటువంటి చిత్రాలు మనకి దర్శనమిస్తున్నాయి. దీని అన్నింటినీ అరికట్టి పిల్లలకు దూరంగా పెట్టాలనేది ప్రభుత్వాల లక్ష్యం. ఇప్పుడు అన్ని ఏళ్ళు మనం నిషేధిస్తాం సార్, బట్ ఒక్కసారి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి దాని తాలూకా యూజెస్ అనేవి తెలుస్తాయి. వన్స్ వాళ్ళకి తెలియగానే వాళ్ళు ఇంకా అగ్రెసివ్ అయ్యి ఇంకా దాన్ని మిస్యూజ్ చేయకుండా మనం ఎలా గైడ్ చేయగలుగుతాం ఇన్ని ఇయర్స్ ఆపినందుకు వాళ్ళని మనం ఆపుతున్నది ఎవరికి? టీనేజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి. అంటే అవగాహన లేదు. ఇప్పుడు జనరల్గా మీకు నేను క్రైమ్ రిపోర్టింగ్గా చేశాను కాబట్టి చెప్తున్నా, జూనియర్స్ అంటారు. నేరం చేసిన మైనర్ బాలుడిని కానీ బాలికని కానీ జూనియర్స్ అంటారు. వీళ్ళకి శిక్షలు ఉండవు. ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని మర్డర్లు చేసినా వాళ్ళకి మ్యాక్సిమం పడేది 3 సంవత్సరాలే. వాళ్ళని జైల్లో పెట్టరు. జూనియర్ హోమ్స్ ఉంటాయి, అంటే ఒక పాఠశాల లాగా ఉంటుంది, అందులోనే పెడతారు. అంటే వాళ్ళు ప్రభుత్వం కానీ అదే నిబంధనలు ఏం చెప్తున్నాయంటే 18 సంవత్సరాల లోపు ఉన్నవాడికి అవగాహన ఉండదు. ఏది చేయాలి, ఏది చూడకూడదు, ఎలా మాట్లాడాలి, ఒక నేరం చేసినప్పుడు పర్యవసనాలు ఏంటి, దాని మీద ఆలోచన ఉండదు. అలాగే సేమ్ ఈ వీడియో చూసినప్పుడు తను ఏ వీడియో చూడాలి, ఏ వీడియో చూడాలి అనేది అతనికి తెలియదు. ఆటోమేటిక్గా ఏం చేస్తాడంటే వేరే వీడియోలోకి పోవడం, అసభ్యకరమైన దృశ్యాలు ఉన్నటువంటి వీడియో, శృంగార వీడియోలు చూడడం, లేదా నేర ప్రభుత్వమైన చూడడం, అలాంటి వాటికి పోతాడు. ఎప్పుడు పోతున్నాడు అతను? అవగాహన లేనప్పుడు. మనం ఎప్పుడు నిషేధం విధిస్తున్నాం? 16 ఏళ్ళ వరకు. అంటే 16 ఏళ్ళు దాటిన తర్వాత మనకి ఎంతో కొంత అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత సెల్ ఫోన్ చేతికి ఇచ్చినా, కంప్యూటర్ చేతికి ఇచ్చినా ఒక నెల రోజులు 2 నెలలు మళ్ళీ దానికి అందుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ చదువుకుంటూ వచ్చినవాడే కాబట్టి చేరుకుంటాడు. ఇంకొకటి ఏంటి, మనం ఏం నిషేధించాం? కేవలం సోషల్ మీడియాని మాత్రమే నిషేధించాం. సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్ నిషేధించలేదు. దీంట్లో సెల్ ఫోన్లో వాడు అతను గూగుల్ ఓపెన్ చేసి అతనికి కావాల్సిన సమాధానాలు అవి అందులో చూసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ క్లాసులకి వెళ్ళొచ్చు. ఒక మ్యాథ్స్ అర్థం కాకపోతే ఆ మ్యాథ్స్ సొల్యూషన్ మనకి గూగుల్లో దొరుకుతుంది. ఒక సైన్స్ సంబంధించిన ప్రశ్నకు జవాబు మనకు గూగుల్లో దొరుకుతుంది. దీనికి మనం ChatGPT దగ్గరికి వెళ్ళడం కానీ ఇంకా అంత దూరం కూడా వెళ్ళక్కర్లేదు. ఆ ఏజ్లో వాళ్ళకి అది సరిపోతుంది. గూగుల్ అనేది సఫిషియెంట్గా వాళ్ళు చూసుకునే మార్గం ఉంటుంది. దీంతో వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మరి కంప్యూటర్కి, ఆధునిక టెక్నాలజీకి దూరం అవుతున్న సమస్య ఉండదు. ఓకే సార్, ఇదంతా బాగుంది సార్. మరి ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారు? చిల్డ్రన్ అంటే బిలో 16 ఇయర్స్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, ఇప్పుడు నా ఫోన్ ఉంటుంది, ఇంట్లో పెడతాం. సో పిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు, దాన్ని చూడొచ్చు. అది ఎలా తెలుస్తుంది అసలు? అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇంట్లో ఫోన్లు, తల్లిదండ్రుల ఫోన్ పిల్లలు చూడడానికి పక్కన పెడితే, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ఫోన్ కొని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు మొదలైన తర్వాత ఇందాక చెప్పినట్టు కరోనా ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఆన్లైన్ మొదలై అందరూ కూడా ఫోన్లు కొనిచ్చారు. ఆ ఫోన్ కూడా స్మార్ట్ ఫోన్లు కొని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లోనే ఆన్లైన్ ఇది జరుగుతుంది, పాఠ్యాంశాల బోధన జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు పిల్లల చేతిలో పిల్లలు కొన్న ఫోన్ల విషయంలో మాత్రమే ప్రస్తుతం స్ట్రాంగ్గా డిసిషన్ అమలుపరిచే అవకాశం ఉంది. అది ఎలా అమలుపరుస్తారని దానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏదైనా సరే మనం సోషల్ మీడియాకి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళాలంటే ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. మీరు ఇది వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, ఏదైనా సరే వాట్సాప్ మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రీగా అది కనబడదు. యాప్ డౌన్లోడ్ చేసినప్పుడు మన ప్రొఫైల్ని దాంట్లో మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో మన పేరు, ఈమెయిల్ అడ్రస్ అవన్నీ ఇస్తాం. అందులోనే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మన ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్ అందులో ఫీడ్ చేస్తాం. అందులో ఒకసారి ఆధార్ కార్డులో అన్ని వివరాలు ఉంటాయి, వయసు ఉంటుంది, అది ఉంటుంది. దాన్ని బట్టి అక్కడ నిషేధించాలని ఉంటుంది. ఈ నిషేధానికి ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏవైతే ఈ గ్రూపులు ఉన్నాయో, సోషల్ మీడియా గ్రూపులు ఉన్నాయో వాళ్ళకి ఇది స్ట్రిక్ట్గా అమలు చేయాలని చెప్పి వాళ్ళకి నిబంధనలు పెడతారు. నిబంధనలు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే 18 ఇయర్స్ అంటే 16 ఇయర్స్ పెట్టారనుకోండి, 15 ఇయర్స్ అప్పుడు కొట్టాడో దానికి డౌన్లోడ్ కాదు. ఇది సోషల్ మీడియా ఏవి కూడా సోషల్ మీడియాలో ఏవైతే ఉన్నాయో అవి కూడా డౌన్లోడ్ కావు. డౌన్లోడ్ కానప్పుడు యాపే ఉండదు. యాప్ ఉన్నవాడు చూసే అవకాశం ఉండదు. ఒకవేళ చూసినప్పటికీ ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, ఆస్ట్రేలియాలో ఇదే అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంది. అక్కడ ఏమవుతుందంటే వేరు మార్గాల ద్వారా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఈ విషయం ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్నారో, ఇప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్ యాజమాన్యానికి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఇప్పుడు చాలా ఆధునికమైనవి వచ్చాయి, ఏఐ వచ్చేసింది. మనం ఏ ఫోన్లో మాట్లాడుతాం, ఏ ఫోన్లో ఫోటో తీస్తున్నా కూడా ఏఐ చెప్తుంది.
మన వీడియోస్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక సోషల్ మీడియా గ్రూప్ కానీ నిషేధించిన వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళు కానీ డౌన్లోడ్ చేసిన అవకాశం కల్పించినా, వాళ్ళు చూసే అవకాశం కల్పించినా ఆ సంస్థ మీద జరిమానా వేస్తున్నారు. ఎంత జరిమానా? భారీగా వేస్తున్నారు. మొదటిసారి దొరికితే 5 లక్షలని, 20 లక్షలని, 50 లక్షలు అలాగా పోవడంతో వాళ్ళు కూడా వాటి జోలికి పోవడం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఎక్కువగా ఆఫ్టర్ 16 ఇయర్స్ వాళ్ళే ఎక్కువ మంది చూస్తారు. దాంతోనే వాళ్ళకి రేటింగ్లు అవి ఉంటాయి. 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు చూసే వాళ్ళ మీద వాళ్ళు ఆశలు పెట్టుకోరు, వేస్ట్ కూడా అది. అందుకని చెప్పి ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని నియంత్రించడం. ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో సోషల్ మీడియాకి సంబంధించినవి అవి యాజమాన్యాలు అవి నియంత్రిస్తారు. సెకండ్ థింగ్, రెండోది, పిల్లలు ఎక్కువగా స్కూల్ మీద ఆధారపడతారు. స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు కూడా బాధ్యత చెప్తారు. పిల్లల దగ్గర ఉంటే ఫోన్ తీసుకొని లాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో సోషల్ మీడియాకి సంబంధించిన యాప్లు ఏమైనా ఉన్నాయో సులభంగా తెలిసిపోతాయి. ఇంకొకటి, ఇప్పుడు ఫేస్బుక్లో మనం మాట్లాడాలంటే మన ప్రొఫైల్ ఉండాలి. మన ప్రొఫైల్ ఏమైనా పోస్టింగ్ చేయాలి. అలాగా వేరే వాళ్ళు చూసినా సరే ఈ అబ్బాయి పేరు మీద అమ్మాయి పేరు మీద ఓపెన్ చేస్తే ఆ ప్రొఫైల్ ఉండాలో తెలిస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. అప్పటికప్పుడు రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. దాంతో టీచర్లు కూడా సగం బాధ్యతలు ఉపజెప్తారు. కాబట్టి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మీరు అన్నట్టు ఇంట్లో ఉన్న ఫోన్లు వాళ్ళు చూస్తే ఎంతవరకు ఇదన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని బెదిరించి ఏది అరే నువ్వు కానీ చూస్తే కేసులు అయితే నేను అరెస్ట్ చేస్తారు, పట్టుకుపోతారు, నన్ను పట్టుకుపోతాను చెప్పిన పిల్లడు భయపడతాడు. ఎందుకంటే తల్లి ఫోన్ కానీ తండ్రి ఫోన్ కానీ బాబు తీసుకున్నప్పుడు మన ఈ కంట్రోల్ అతని మీద ఉంటుంది. అలాంటప్పుడు ఆ ఫోన్ తీసుకునే అవకాశం ఉంటుంది, బెదిరించే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనం ఇదంతా ఒక రాత్రికి, ఒక రోజులో 24 గంటలు చేసే పనులు కావు. ఇది జరగాలంటే ఇదంతా ఇంప్లిమెంట్ అవ్వాలంటే కనీసం 1 సంవత్సరం పడుతుంది. అలాగా పూర్ణ ఇది కరెక్ట్గా కంట్రోల్ అవుతుంది. మొత్తం మీద శ్రీకారం అయితే చుట్టారు. మనం 4 కిలోమీటర్లు నడవాలన్నా ముందు ఒక అడుగు వేయాలి. అలాగా ఫస్ట్ ఒక అడుగు పడింది. చాలా శుభదాయకం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ చెప్పారు కదా సార్. ఇప్పుడు పిల్లల వరకు ఓకే నియంత్రిస్తామంటున్నారు, అదే కంప్లీట్గా నిషేధిస్తాము అంటున్నారు. ఇప్పుడు పేరెంట్స్, ఇందాక నేను అదే అడిగాను, నేను ఆల్రెడీ ఎడిట్ అయిన కొంతమంది ఉంటారు పిల్లలు, అండ్ ఫర్దర్గా రాబోతున్న జనరేషన్ పిల్లలు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ని ఎలా గైడ్ చేస్తారు? ఎందుకంటే మెయిన్ రోల్ అనేది పేరెంట్స్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు, ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. స్టిల్ ఈ రోజు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోను టీవీ లేని ఫ్యామిలీ ఈ రోజుకి ఉందంటే నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది అది అసలు నాకు. సో ఇప్పుడు మీరు పేరెంట్స్ని ఎలా గైడ్ చేస్తారు అనుకుంటున్నారు? అంటే ఎలా పేరెంట్స్లోకి తీసుకొస్తారు, సొసైటీలోకి అసలు ఇది ఎలా ఇంజెక్ట్ చేస్తారు? అసలు ఒక నిషేధం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ నిషేధాన్ని బూచిగా చూపించి తల్లిదండ్రి పిల్లలకు ఫోన్ దూరం పెట్టడం పెద్ద కష్టమేం కాదు. ముందు విషయం, ఎందుకంటే ఇలా ఈ చట్టం వచ్చిందంటే పిల్లలు కూడా అర్థమవుతుంది. స్కూల్లో చెప్తారు, బయట చెప్తారు. చైతన్యం కల్పించడానికి అనేక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత ఈ ట్రస్టులు అవి ఉన్నాయి, సంఘాలు కూడా బయటకు వచ్చి దీని మీద సమావేశాలు ఏర్పాటు చేయడం, పోలీసులు సమావేశం పెట్టడం, తర్వాత ఏవైతే ఇవి విద్యార్థి సంఘాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా మనకి చైతన్యం ఉంటే కలుగుతుంది. కలిగినప్పుడు పిల్లలకి చిన్నపిల్లల వయసు నుంచి 13-16 ఏళ్ళ వయసు వరకు ఒకటి అవగాహన వస్తుంది. ఏమని? సోషల్ మీడియా చూస్తే కేసులు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, జైలులో పెడతారు అన్న ఫీలింగ్ వాళ్ళకి తీసుకొస్తాం. వాస్తవం నేను అన్నట్టు మైనర్లకి జైల్లో పెట్టడం జరగదు. కాకపోతే ఏంటంటే ఒక బెదిరింపు, ఒక కంట్రోలింగ్ చేయడానికి అలాంటివి ఉపయోగించడం ద్వారా పిల్లలకు దూరం పెడతారు. ఇంకా తల్లిదండ్రులు అనేది వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. పిల్లల సంక్షేమం కోసం పెట్టిన నిబంధన ఇది. అందుకని ఈ పిల్లలు అటువంటి మార్గంలోకి పోకుండా ఆపాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఓకే సార్, ఇదంతా ఓకే. ఇక్కడ నాకు పర్సనల్గా ఒక క్వశ్చన్ రైజ్ అయింది. యాక్చువల్లీ టీనేజర్స్లో కూడా మిస్యూజ్ చేసుకునేవి ఎక్కువ ఉంటాయి లక్షణాలు అనేవి. ఎందుకంటే ఇప్పుడున్న షెడ్యూల్లో పేరెంట్స్ ఇద్దరు కూడా బయటకు వెళ్ళి సంపాదించడం, ఒకప్పుడులా మనవి ఉమ్మడి కుటుంబాలు కాదు. సో చూసుకోవడానికి లేక కేటేకర్స్ని పెట్టినా సరే వాళ్ళు సరిగ్గా చూసుకుంటారో చూసుకోరో తెలియక రకరకాల పరిస్థితుల వల్ల వాళ్ళని ఇంట్లో ఇండివిజువల్గానే వదిలేస్తున్నాం. ఒకప్పుడు ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక రూమ్ సపరేట్ అనేది ఉండేది కాదు. బట్ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ కోసం ప్రత్యేకించి డిజైన్స్ చేసి మరీ కడుతున్నారు రూమ్లు. సో వాళ్ళే ఎక్కువ మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకి సోషల్ మీడియా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాళ్ళని మనం ఎలా గైడ్ చేయాలంటారు? అంటే మీరు అడుగుతున్నది 16 ఏళ్ళు దాటిన వాళ్ళు, 16 years దాటిన వాళ్ళ కోసం వాళ్ళే, ఎందుకంటే స్వయం నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రవర్తన ప్రధానంగా మనం ఇక్కడ చూసుకోవాలి. తల్లిదండ్రుల ప్రవర్తన కరెక్ట్గా ఉంటే పిల్లలు అలాంటి జోలికి పోరు. సాధ్యమైనంత వరకు వాళ్ళ డెవలప్మెంట్ కోసం చూస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు సుమారుగా 16, 17, 18 ఈ వయసు వాళ్ళంతా కూడా ఒక ఉన్నత విద్యకు వెళ్ళిన వాళ్ళు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వాళ్ళ దృష్టి అంతా దాని మీద ఉంటుంది. మీరు సాధారణంగా ఇంటర్మీడియట్ చదివే పిల్లల్ని చూడండి, వాళ్ళు ఎక్కువగా వేరే విషయాలను
దృష్టి పెట్టరు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఎంటెక్ బీటెక్ చదవాలా, లేదంటే ఇంజనీరింగ్ చదవాలా, డాక్టర్కి వెళ్ళాలా, లేదంటే వేరే వృత్తులు పట్టాలని దాని మీద వాళ్ళ ప్రెజర్ బాగా ఉంటుంది. స్కూళ్ళకు కాలేజీలకు వెళ్ళినప్పుడు కాలేజీలో వాళ్ళ మీద ప్రెజర్ పెట్టినప్పుడు ఈ రెండో థింకింగ్ రాదు. ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ స్థాయిలోకి వచ్చిన తర్వాత పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు దాంట్లో ఆ లైన్లో పడతారు. ఇంకా అలా కాదు తప్పుడు మార్గాన్ని పోయే వాళ్ళ గురించి అంటే మనం ఏం చేయలేం. మెయిన్గా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది అంతవరకు. ఇకపోతే వాళ్ళు కరెక్ట్ మార్గం ఉన్నారా లేదా అని చూడడానికి కూడా చాలా అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి చైల్డ్ పోర్నోగ్రఫీ ఉంది. ఆ చైల్డ్ పోర్నోగ్రఫీ మీద ఇప్పటికే భారతదేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్న వాళ్ళ మీద దాదాపుగా 1000 నుంచి 2000 మంది వరకు కేసులు అవుతున్నాయి ప్రతి సంవత్సరం. అది ఎలా తెలుస్తుంది? వాళ్ళకి తెలుస్తుంది. ఇది మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చైల్డ్ పోర్నోగ్రఫీ ఎవరు అప్లోడ్ చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారని తెలుస్తుంది. హైదరాబాద్లో కూడా లాస్ట్ టైం దాదాపు 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్నారని. అలాంటి నిబంధనలు తీసుకొచ్చినప్పుడు ఏదైతే పోర్నోగ్రఫీ వీడియోలు కానీ లేదంటే క్రైమ్ సంబంధించిన వీడియోలు కానీ కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు దాంట్లో చూపిస్తారు మనకు. కొన్ని డార్క్ వెబ్సైట్స్ ఉంటాయి. డార్క్ వెబ్సైట్లో చాలా ఘోరమైన పదాలు ఉంటాయి. అలాంటివన్నీ నియంత్రించే పరిస్థితులు ఇప్పుడు టెక్నాలజీ ఎప్పుడైతే ఎదిగిందో వచ్చిందో వాటిని నియంత్రించడం పెద్ద కష్టం కాదని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అంటే ఇది ఈ ప్రాసెస్లో చేస్తే 100% రిజల్ట్ అనేది మనం సాధించగలమంటారా? ఏ విషయంలో కూడా 100% రిజల్ట్ అనేది చాలా కష్టతరమైనది. కనీసం నా దృష్టిలో సోషల్ మీడియా నియంత్రించింది పిల్లలకి 80% తీసుకొస్తే సూపర్ సక్సెస్ సాధించినట్లే. కానీ ఇది ఇప్పుడు కాదు. ఇప్పుడు ముందు నిబంధనలు చూడాలి, తర్వాత కేసులు ఎలా పెట్టాలని చూడాలి. దీనికి ప్రత్యేకమైన చట్టం లేదు. ఈ చట్టం ఏం తీసుకురావాలి, ఏం చేయాలని దాని మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ చట్టంలో తీసుకొచ్చినప్పుడు పిల్లల మీద కేసులు పెట్టలేరు. ఎందుకంటే జూనియర్స్, ఇందాక చెప్పాను మీకు, నేరం చేసే మైనర్ బాలుడు జూనియర్లు అవుతాడు. అతని మీద పెట్టాలనుకోండి. అలాగని చెప్పి తల్లిదండ్రుల మీద కేసులు పెట్టినా ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం డ్రైవింగ్ లైసెన్స్ అనేది 18 years తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. కానీ కొంతమంది చిన్న పిల్లలు కూడా డ్రైవింగ్ చేసుకుని వెళ్ళడం, బైకులు కారు తీసుకెళ్తారు. నిన్న చూస్తే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి కారు తీసుకెళ్ళి ఒక ఇంట్లో దూరిపేశాడు. 2-3 గాయాలయ్యాయి. హైదరాబాద్లో జరిగింది ఈ ఘటన. అప్పుడు ఏం చేస్తున్నారు పోలీసులు? తల్లిదండ్రులు పిలిపిస్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు, కేసులు వాళ్ళ మీద పెడతా ఉంటున్నారు. తల్లిదండ్రులకు ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ ఉంటున్నారు. ఇలాంటి అంటే దశల వారీగా సోషల్ మీడియా నియంత్రించడానికి ముందుగా ఏంటంటే 4 ఉంటాయి. ఆ 4 ప్రస్తుతం మనం చేస్తాం. సామం, తర్వాత దానం, తర్వాత దండోపాయం, అలాగా స్టెప్లు ఉంటాయి. కాబట్టి ఆ చివరికి కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. కాకపోతే కఠినమైన నిర్ణయాలు ఈ సంవత్సరంలో ఉండే అవకాశాలు లేవు. పూర్తి స్థాయిలో దీన్ని ఇంప్లిమెంట్ ఎలా చేయాలని దాని మీద ముందుగా అధ్యయనం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైనప్పటికీ మొత్తం మీద పిల్లలకి చేతిలో మాత్రం ఫోన్ లేకుండా చేయడం, ఫోన్లు కాదు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేయడం అనేది సరైన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అంటే సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేస్తే మంచిదంటారా, లేకపోతే సోషల్ మీడియాని బ్యాన్ చేయాలంటారా? సోషల్ మీడియాని బ్యాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వాయిస్ వినిపిస్తున్నది ఏకైక అంశం ఏదైనా ఉంటే సోషల్ మీడియా. చాలామంది ఈ సోషల్ మీడియా మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. 100 మందికి జీవనోపాధి ఇస్తున్నారు. ఇప్పుడు యూట్యూబర్స్ చూడవచ్చు, లేదా వ్యాపారాలు చూడవచ్చు. ఇప్పుడు చిన్న బిజినెస్ పెట్టుకోవాలంటే ఆన్లైన్లో పెడుతున్నాం. ఆన్లైన్లో పెడితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. దాని సోషల్ మీడియా బ్యాన్ అనేది జరిగే పని కాదు, చేయడం వల్ల కరెక్ట్ కాదు. కాబట్టి నియంత్రించాల్సిన అవసరం ఉంది. దేన్ని నియంత్రించాలి? బ్యాడ్ ఎలిమెంట్స్ రాకుండా, చెడు మార్గాలకు పోకుండా దాన్ని మనం నియంత్రించుకుంటూ తగ్గించుకుంటూ రావడం అన్నది ప్రధాన ఉద్దేశం. అంతేకాని సోషల్ మీడియా అనేది దయ్యమో భూతమో కాదు పూర్తిగా నిషేధించడానికి. దాన్ని ఉపయోగించుకోవాలి, దాని ద్వారా డెవలప్ అవ్వాలి. అందుకే సోషల్ మీడియా రాను ఇంకా మన జీవితాల్లో ఇంకా బలమైన ఒక అంశంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే సోషల్ మీడియా భవిష్యత్తును నిర్మించగలదు, అలాగే అదే భవిష్యత్తును నాశనం కూడా చేయగలదు. కాకపోతే దాన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనే దానిపైన ఆధారపడి ఉంటుంది అంటున్నారు. అంటే పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే దాని మీద ఒక అవగాహన ఉంచుకొని దాంతో మనం ముందుకు వెళ్ళడానికి, మన జీవితాన్ని ఒక బంగారు బాట వైపు నడిపించుకోవడానికి మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాన్ని ఖచ్చితంగా అవగాహన అనేది పిల్లలకి, పెద్దవాళ్ళు కూడా కల్పించాలి అని అంటున్నారు. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.